నిన్న పాలేరులో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ గద్దెలను దిమ్మెలను పేల్చాలి, భూస్థాపితం చేయాలి అని పిలుపునిచ్చారు. మరి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు వస్తారా, రేవంత్ రెడ్డి గారి చెంచా వస్తారా, ఎవరు వస్తాడో రండి, వచ్చి కూల్చోండి. అంతేగాని ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను రెచ్చగొట్టే మాటలు, అన్యోన్యంగా కలిసి ఉన్న పాలేరు ప్రజలను, ఖమ్మం ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ దమ్ముంటే రావాలి కదా, వచ్చి కూల్చాలి కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చిన జేఎన్టీ కాలేజీని ప్రారంభించారు, కేసీఆర్ గారు ఇచ్చిన నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు, కేసీఆర్ గారు ఇచ్చిన మార్కెట్ యార్డుని ప్రారంభించారు, కేసీఆర్ గారు ప్రారంభించిన అన్ని పనులను శంకుస్థాపన చేసుకుంటూ కేసీఆర్ గారిని పాలేరు మీటింగ్కి ప్రజలు వచ్చింది రైతులకు కావాల్సిన రుణమాఫీ చేస్తారు, ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు, దాని గురించి మాట్లాడతారేమోనని వచ్చారు. అలాగే మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, దాని గురించి ఏమైనా చెప్తారేమోనని వచ్చారు. అలాగే వితంతు వృద్ధాప్య పింఛను 4000కు పెంచుతామని చెప్పారు, దాని గురించి ఏమైనా మాట్లాడతారేమోనని మా పాలేరు ప్రజలు ఆశగా మీ మీటింగ్ వచ్చారు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, దాని గురించి ఇంకేమైనా చెప్తారేమోనని ఆశగా వస్తే మీరు కేసీఆర్ని తిట్టడము, అక్కడున్న స్థానిక నాయకులను తిట్టడము, ఇదేనా? ఎక్కడికి పోయినా తిట్టడమేనా? ఇంకా ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు ఈ తిట్టులతో రాష్ట్రాన్ని నడుపుతారు? ఏదైనా ఒక పథకం తెండి, శబాస్ అనిపించుకోండి, ఇదిగో రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు అని కార్యకర్తలు చెప్పుకునే విధంగా ఉండండి. అంతేగాని ఎప్పుడు తిట్టడమే. ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారిని తిడతారు? ఆయన స్వరాష్ట్రాన్ని ఒక పార్టీని స్థాపించి స్వరాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించి ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మీరున్న పాలేరుగడ్డలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పాలించింది, కనీసం నీళ్ళు ఇవ్వలేకపోయింది. అదే భక్త రామదాసు ప్రాజెక్టుతో కేసీఆర్ గారు వచ్చిన 5 సంవత్సరాలలోనే దిగ్విజయంగా ఆ ప్రాజెక్టును ప్రారంభించి అక్కడున్న మొత్తం డ్రాట్ ఏరియాను సస్యశ్యామలంగా చేసి, ఒకప్పుడు అక్కడ బోరు బండ్లు ఉంటే ఇప్పుడు అక్కడ కోత మిషన్లు ఉన్నాయండి. చూడండి, మొత్తం పచ్చగా వరి పండుతుంది. ఆ పాలేరు ప్రజల్లో కూసుమంచి తిరుమలపాలెం మండలం ప్రజలు ఎప్పుడు వరిని పండించుకోలేదు. ఎప్పుడు సూర్యాపేటనో ఆ పక్క జిల్లాలకు వెళ్ళి తినడానికి గింజలు తీసుకొచ్చిన ప్రాంతం అంది అది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా నీళ్లు తీసుకొచ్చి రోడ్లేసి ఇప్పుడు ఎక్కడ చూసినా వరి పండుతుంది. ఆ రోడ్ల మీద వరి మాత్రమే కనబడుతుంది. మీరు అలాంటి ప్రాంతానికి వచ్చి ఏదో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు దొంగ హామీలతో మీకు ఓట్లేసి గెలిపించారు. అంతేగాని మీ మీద ప్రేమతోనో లేదా మీరు ఏదైనా చేస్తారేమోనో ఆశతో పాలేరు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు. అలాంటి ప్రజలకు మీరు ఏదైనా చెప్తారేమోనని వస్తే తిట్టుడేనా? ఇంకెన్ని రోజులండి ఆ తిట్లతో కాలక్షేపం చేస్తారు? మీ మంత్రులు కొట్లాడుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ దందాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మీ కొట్లాట అంతా ఆ దందాలు సెటిల్మెంట్ల గురించే నడుస్తుంది కదా. ఆ సెటిల్మెంట్లు ఎలా చేసుకోవాలి అని తలపట్టుకుంటున్నారు కదా. ఆ టీవీ ఛానల్లో ఈటీవీ ఛానల్లో మీ మంత్రుల గురించి మీ గురించి ఏమొస్తుంది అది చూసుకోండి. అంతే తప్ప బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి, బీఆర్ఎస్ జెండాలను దించండి అన్నట్టు పిలుపునిస్తే ఈసారి 9 ఇచ్చారు మీకు ఖమ్మం ప్రజలు, నెక్స్ట్ అది తిరగబడుతుంది, రాసి పెట్టుకోండి.